ఫామ్ హౌస్ కి కేసీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ కు బాధ్యతలు. ఇక కృష్ణా జలాలపై చర్చ భారమంతా ఆయనపైనే. ఒక్కరోజు సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్ధమైన సర్కార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా కృష్ణా జలాలపై పోరాడేందుకు ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానని సర్కార్ను హెచ్చరించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతుండగా, ఇలాంటి కీలక సమయంలో చర్చల బాధ్యతను హరీష్ రావుకు అప్పగించి ఆయన మంగళవారం రాత్రే ఫామ్ హౌస్ కు బాట పట్టారు. రైట్, మొత్తానికైతే కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇక అసెంబ్లీకి సంబంధించిన నీళ్ల వ్యవహారాలు మొత్తం కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే అప్పగించారు. ఆయన చూసుకుంటాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ 6 months లాక్డౌన్ కేసీఆర్ కు మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది. క్వారంటైన్లోకి వెళ్ళిపోయి జూన్ జూలైలో సమావేశాలు జరుగుతాయి. అప్పుడు వస్తాడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తాడు. ఇక మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మైక పట్టుకొని మళ్ళీ తోలు తీస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు, పోతాడు. ఇక 6 నెలలకు ఒకసారి అట్లా ఒక 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 కుదిపేసి మళ్ళీ టైగర్ ఇట్లా లోపలికి వస్తుంది. అట్లా పెద్ద పులి, ఇంకే పేర్లు పెట్టే వీరుడు, ధీరుడు, శూరుడు, తెలంగాణ జాతిపిత ఇట్లా వస్తారు, అట్లా పోతాడు. క్వారంటైన్, లాక్డౌన్, మళ్ళీ 6 నెలల దాకా లాక్డౌన్ అన్నాడు.